గోవింద 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 గోవింద.
శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवासस्वामिनः ప్రీత్యర్థం మమ. అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరు స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద. సుహృదం సర్వభూతానాం సర్వలక్షణ సంయుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. కలియుగ వైకుంఠమైన వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన శ్రీమన్నారాయణుడు అత్యంత కరుణామయుడు. ఈ జగత్తులోనే
ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి అంతా కూడా ఆయన స్వరూపమే కదా. భక్తుల దుఃఖములను హరించేవాడు కాబట్టే శ్రీమన్నారాయణుని హరి అని పిలుస్తారు. తన భక్తుల యొక్క సర్వపాపాలను కూడా హరించే శ్రీహరియే శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికే ఆ పరమాత్మ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కళ్యాణోత్సవ సేవను స్వీకరించడానికి స్వర్ణ సింహాసనం పైన ఒక ప్రక్క స్వామివారు, ఇరుదేవులు మరొక సింహాసనం పైన వేంచేసి అభిజిత్ లగ్నంలో వెంకటరమణుడి కళ్యాణ మండపంలో కళ్యాణమోత్సవ సేవను స్వీకరించుకుంటూ ఉన్నారు. నిజ చరణ సమర్చ సక్త భక్తౌ ఘరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటిక సుదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాదం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుమగ మహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖన సమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖరసే నమః శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీవాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదికిష్యే గృణోమి దత్తాకం శుచరకం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా విదతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రः సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతిమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షుదే కాశ్యవమావాహయామి కండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయో యస్మాత్యదామహే త్వా విశ్వేశదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధరితాన్ దధాతు పద్మాకారమండలే. ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తత్పత్నీం సూత్రపతిమావాహయామి వామే జయామావాహయామి సూత్రపతి జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిర్నగ్నాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య భాగం సురే
त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातदं तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य त्रविणोदासनरस्य प्रियं सुदा त्रविणोदा वीरवती मिषन्नो त्रविणोदारासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवा यत्रानश्चक्राजरसन्तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुरुगन्तो अदितिर्द्योरतितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरुवीतोपविकुशं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवत्ति जनकर्मणि पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवत्ति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवत्ति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातुनां महेरणागचक्षुषे योमश्रवतमोरसस्तस्य भाजगते हनः उषदीरिमवातरः तस्मा अरङ्गमापभोगस्य क्षया गजन्वधाम् आपो जनगधातनः ओं पवमानस्सुवर्चनः पवित्रेण वितर्षिणिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्या गाते यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तया मदन्तः सधमात्येषु वयग्स्यामपदयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः द्यावा पृथिवी बगसापयोभिः ऋतावरीयज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यप्पावमानीरध्येति ऋषभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं श्रुतोत्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तुत्विपदे षण्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः
प्राच्यां दिशि देवार्त्विजो मार्त्यगन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्त्यगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्त्यगन्तां उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्त्यगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वे अस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्र अनागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि वरुणाग्नमः विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि यथासमयथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ప్రత్యక్ష దేవా గోవింద గోవింద. తిరుమల సార్వభౌముని సాన్నిధ్యంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు భక్తిగా నిర్వహించారు. పరమాత్ముని దగ్గర అనేక మంది సేనలు ఉంటే ఆ సేనలన్నింటికీ కూడా ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయననే ఇక్కడ పరమాత్మ కళ్యాణ మహోత్సవంలో తీసుకొని వచ్చి ఆవాహన చేసి ఉపచారాలు ఇస్తే ఇక అందరూ కూడా కళ్యాణం ప్రతి ఒక్కరూ కూడా అయ్యేంత వరకు కూడా ఇక్కడ వారంతా సన్నద్ధులుగా ఉండండి. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వడానికి తోడవుతారు విశ్వక్సేనుల వారు. అలా విశ్వక్సేనారాధన పూర్తయిన తర్వాత పుణ్యాహవచనం అనే కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమస్త శుభకార్యాలందు స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి కొరకు పుణ్యాహవచనాన్ని జరిపిస్తారు. పూర్వ కుంభమునందు వరుణ, వాస్తు, బ్రహ్మాది పుణ్యాహవచన మంగళ దేవతలందరినీ కూడా ఆహ్వానించి వారిని అర్ఘ్యపాద్యాదులచే అర్చించిన తరువాత ఆ కుంభజలాన్ని వేదమంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి ప్రదేశమంతా కూడా ప్రోక్షణం చేసి శుద్ధిపరుస్తారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. అంకురారోపణ అనేది కర్మసిద్ధి, కర్మ సఫలతను తెలియజేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైదిక ప్రక్రియ. దిశాం పతిర్నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అంటూ దానిలో భాగంగా 5 పాలికల్లో పుట్టమట్టిని పోసి నవధాన్యాలను నింపి 5 పాలికలలో మధ్యలో బ్రహ్మను, పూర్వదిక్కుకు ఇంద్రుడును, దక్షిణంనకు యముడును, పశ్చిమంనకు వరుడును, ఉత్తర దిక్కుకు కుబేరుడును ఆవాహన చేసి వేదమంత్రాలతో చక్కగా మొలకెత్తే విధంగా పూజిస్తారు. ఈ అంకురాల వృద్ధిని కర్మవృద్ధి, వంశవృద్ధి, కార్యసఫలతను తెలియజేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని స్వస్తి సూక్తాలను పఠిస్తూ అర్చక స్వాముల వారు చేసేటటువంటి క్రతువుని మనమందరం కూడా భక్తితో వీక్షిద్దాం. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. యజ్ఞరక్షక గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని మనమంతా కూడా వేడుకొందాం. स्वयंवरक्रे मृतगे मृतागां ओं शेषमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि शेषाय नमः इदमासनं शेषाय नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आतमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु.
ఓం స్వస్తి నో వివేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహి సోమో స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవావంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్త్యగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమ అంభోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. పురాణ పురుష గోవింద గోవింద. అనంత గుణాలు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, అన్నింటినీ కూడా కలిపితే ఒక్కటిగా గోచరించేటటువంటి విశ్వస్వరూపుడైన పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అందుకనే అంటూ ఉంటారు భూత మహేశ్వర అనేటటువంటి శబ్దాన్ని పొందినటువంటి వాడే గోచరిస్తూ ఉన్నారు. సర్వ ప్రాణులను కూడా శాసింపగలిగిన వాడై ఉన్నారు. భూతేశ్వరైనటువంటి బ్రహ్మ ఇంద్ర యమాదులకందరికీ కూడా ప్రభువై భూత మహేశ్వర అన్నటువంటి శబ్దాన్నే అలంకారంగా ఆ స్వామివారు ధరించారు. ఒక సింహాసనం మీద వెంకటేశ్వర స్వామివారు మందహాసంతో వేంచేసి ఉండగా మరొక సింహాసనం పైన శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరువురు కూడా వేంచేసి వారి ఇరువురికి కూడా కంకణ ధారణతో ఒక్కటి చేయబోయేటటువంటి ఉత్సవమే ఈ నిత్య కళ్యాణోత్సవం. స్వామి మాకు కూడా ఆ అదృష్టాన్ని ప్రసాదించమని మనమంతా కూడా ఆ స్వామివారిని వేడుకుందాం. ఎటువంటి అదృష్టం అన్నట్లయితే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లేటటువంటి నీ అపురూప దివ్యమైనటువంటి మహోత్సవాన్ని, నీ దివ్య ప్రకాశ స్వరూపాన్ని నిత్యము కూడా వీక్షించేటటువంటి భాగ్యాన్ని మాకందరికీ కూడా కలగజేయవయ్యా అని మనమంతా కూడా స్వామివారిని ప్రార్థిద్దాం. పరమాత్మ ఈ భూలోకానికి విచ్చేసి శేషుడు తపస్సు చేయగా ఆయన ప్రార్థనలను మన్నించి స్వామి క్షేత్రంలో ప్రత్యక్షించి అనుగ్రహించడం ద్వారానే ఈ ప్రాంతానికి శేషాచల క్షేత్రం అని అంటారు. శేషాచల క్షేత్రంలో సప్తగిరులపై ఉండి మనకందరికీ కూడా సిరులు కురిపిస్తున్నటువంటి మహనీయుడు ఆ పరమాత్మ వెంకటాచలపతి. ఆ స్వామివారినే తన కీర్తనలతోనే మెప్పించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు. శంఖచక్ర గదాపద్మ ఖడ్గాది అలంకారాలతో నందకమనే ఖడ్గాంశంగా దాసవరేణ్యులు ఆయన్ను కీర్తించారట. అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుని దాసానుదాసుడిగా పరమభక్తుడిగా అందరికీ కూడా సుపరిచితుడే కదండి. మరి ఆయనకు ఆ శ్రీనివాసునిపై గల అపారమైనటువంటి భక్తి మూలంగానే అనేక హరినామ సంకీర్తనలు రచించబడ్డాయి. అందులో కట్టెదురా వైకుంఠం కాణా చైనకొండ తెట్టెలాయ మహిమలే తిరుమలకొండ తిరుమలకొండ అంటూ మనమంతా కూడా శ్రీ వెంకటాద్రీశుణ్ణి చేరుటకు స్వామి శిఖరాలకు దారి చూపాడు. అంతేకాదు సప్తగిరులు అంటే కేవలం రాళ్ళు రప్పలు గుండ్లు గుట్టలమయం కానే కాదు, సాక్షాత్తు ఆ భగవంతునికి ఆవాసమైనందునే శ్రీ వైకుంఠమే ఈ తిరుమల కొండ అని ఆయన స్పష్టం చేశారు. 7 కొండల మీద ఆనంద నిలయమనే బంగారు మేడలో కొలువై దర్శనమిస్తూ ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఒకచోట ఇలా ఆయన వర్ణిస్తారు. చేరి కొలిచిన వారి చేతిలోని కుంచమట, కోరి నుతించిన వారి పాలి కొంగుపైడి, మేరమీరి దలుచువారి మేటి నిధానం, సారమైన విజ్ఞానులకు సచ్చిదానందుడు,
కావాలననే వారికి కామధేనువు, మరి సేవ చేసేవారికి అరచేత చింతామణి, నీవే గతి అన్నవారికి నిఖిల రక్షకుడు, శరణు వేడేవారికి భాగ్యరాశి, పూజించేవారికి నిజమైన పరతత్వం, అన్నింటా దాసులకు ఏలిక, ఇహ వరాలలో కాచుకొని ఇచ్చే ఫలదాయకుడు ఈ తిరుమల గోవిందుడు అని అన్నమాచార్యుల వారు చక్కగా వర్ణించారు. అంతేకాదు అన్ని వేళల్లో కూడా తిరుమల స్వామి వారికి జరిగేటటువంటి సేవల్లో, ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. సుప్రభాత వేళలో సప్తగిరీషునికి మేలుకొలుపులు పాడారు, తెప్పోత్సవాలను చేయించారు, ఊరేగింపులు నిర్వహించారు. ఇలా భక్తకోటికి కొంగు బంగారమై దర్శనమిస్తూ ఉన్న తిరుమల కోనేటి రాయుడికి నిత్యము కూడా జరిగేటటువంటి సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు జరిగే పూజా కైంకర్యాలన్నింటిలో కూడా పాల్గొని శ్రీ స్వామివారి వైభవాన్ని గురించి పాడి పరమగానాలుగా భక్తలోకానికి అందరికీ కూడా అందించినటువంటి పరమ భక్తుడు అన్నమాచార్యుల వారు. పరమాత్మకు ఉపచార సమర్పణ చేసి ఆయనకు రక్షాసూత్రాన్ని ధరించిన తరువాత ఉభయనాంచారులకు కూడా ఆ పరమాత్మ యొక్క ఆనదితో వారికి కూడా ఉపచార సమర్పణ చేసి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. తదుపరి అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపిణ సంశయ దేవో అర్చక పరాధీన అన్నట్లుగా ఇప్పుడు పరమాత్మ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి అర్చక స్వామికి కూడా రక్షాసూత్ర ధారణను గావిస్తారు. ఇలా పరమాత్మ రక్షాసూత్రాన్ని ధరించడమే కాకుండా ఆయన కైంకర్యం చేసేటటువంటి వారు కూడా నియమ నిబద్ధలతో ఉండడానికి అలా కంకణాన్ని కట్టుకొని పరమాత్ముని కళ్యాణంలో పాల్గొనడానికి సంసిద్ధులై ఉన్నారు. భక్తులను ఆపదల నుంచి రక్షించేవాడు, సకల సంపదలను అనుగ్రహించే స్వామివారు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మనకు సారథిగా నడిపించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఈ కలియుగంలో స్మరణ చేత సమస్తమైన సకలమైన శుభాలను కలిగిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యందు మనం భక్తి చూపడానికి పెద్దలు అనేక మార్గాలను ఉపదేశించారు. శ్రవణం కీర్తనం విష్ణోహో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. చెవులతో ఆ భగవంతుని కథలను వినడం ద్వారా కానీ, కీర్తించడం ద్వారా, స్వామివారిని స్మరించడం ద్వారా, స్వామివారికి పాదసేవనం చేయడం ద్వారా, అర్చించడం, నమస్కరించడం, దాస్యం మన ఆత్మనే స్వామికి నివేదన చేయడం, ఇవన్నీ కూడా సన్నిహితంగా భావించడం అనేటటువంటివి భక్తి మార్గాలు. మరి భక్తి మార్గాల్లో శ్రవణ కీర్తన రూపమైనటువంటి భక్తి మనకు పురాణాదుల్లో కలుగుతుంది. ఉదాహరణకు భాగవతాన్ని విన్నా చదివినా స్వామివారు పరవశించిపోతారట. అలాంటి వాటన్నింటినీ కూడా స్వామివారు వేదాలు, ఉపనిషత్తులు చదవడంలో అశక్తులైన వారు భాగవతాన్ని సప్తాహంగా ఎవరైతే ఆ భాగవతాన్ని సప్తాహంగా పారాయణంగా చేస్తారో ఎటువంటి బాధలైనా కూడా ఈ కలియుగంలో సమసిపోతాయని సాక్షాత్తు ఆ స్వామివారు నారద మహర్షులతో చెప్పారట. అటువంటి దివ్యమైన భక్తి మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎదురుగా గల నాదనీరాజన మండపంలో చక్కగా మనం వీక్షించవచ్చు. ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైర్వృద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగిదేవాత్ర విరమాగదంతాం మయ్యాశీరస్తు మగిదేవహోతిః దేవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యామతనువాసవీరాః మహ్కేయజంతవ మగాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తు బుద్ధన్యమానమస్యా అమేధ్యమపపాప్మాని యజమానస్య హంతు శివానః సందు ప్రతిదశ్చతస్రశ్చన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భువనస్య రేతయః సంచతపసో గచ్చ నిష్కదే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకుం శమీగర్భాత్యనగన్యోమయో భూః ఉపావరోహ జాతవేద పురస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజారన్ ఆగ ప్రజాగం మృగమస్మాసుధే కిదస్రోదీదిహినో దురోణేం
कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वां अनुमतेन मन्यस्वां सरस्वतेन मन्यस्वां देवसविदप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च यो नमसतश्च विवह ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददास तस्मै ॐ सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञे यजमानं च देहि ॐ प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसविदप्रहरेम वीतगे पोषाते ग्रन्थिं विष्कतोम् आदित्यव्यञ्जनमसीं ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीं उत्तरतवदेच्चैर्गुञ्जनमज विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णाति स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमि यज्ञे यजमानं च देहि ॐ प्रणयां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तान् देवीर्विषपात्राणि देवगिच्गागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्यां ॐ श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनयज्ञमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतये जुष्टनिर्वभामि इन्द्राय जुष्टनिर्वभामि वसुभ्यो जुष्टनिर्वभामि मरुद्भ्यो जुष्टनिर्वभामि रुद्रेभ्यो जुष्टनिर्वभामि अपौपस्पृश्यां ॐ श्रीविष्णवे जुष्टनिर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आज्यं तृप्यदिष्टयामि चरुं तृप्यदिष्टयामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीं अन्तरितकं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठा आराधकः चित्पदि स्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सवितापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः ओमिन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यातसे नमः पंक्तिरातसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविदप्रसुवाम् षष्टिशतसहस्रान्यगतमक्षगमर्पुतमानगाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेभ्यस्वर्थस्पदेत्थवर्थगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नात्येनाम् समेधगे स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा
दक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्यां ओं भू स्वाहा ओं भव स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवः सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन त्वमेवं देवसविदप्रसुवाम् ओं अतो देवा अवन्तु नोगतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षुराददग् स्वाहा तद्विप्रासो विमन्यवोजाकृभागं स्वस्समिन्धते विष्णोरिगत्परमं पदग् स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा भोगं सुव स्वाहा ओं भूर्भुवः सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే ఆరంభాం విఘ్నో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రిగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధో భాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవత్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్యమహర్షిభిః ఉక్తగృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేక ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేక ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ
ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేగ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్యాం సమస్తదేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్యాం అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రయారుషేగ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభి శోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేగ ప్రవరాన్వితాం కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. ధరణీనాయక గోవింద గోవింద, దినకర తేజ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతినిధిగా ఉన్న మలయప్ప స్వామివారికి శ్రీ భూనీలా సమేతంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు తాళ్లపాక వంశీకుల చేత కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తింపచేసి ఆ తదుపరి మహాసంకల్పాన్ని గానం చేశారు. భక్తుల జీవితాలకు కల్పతరువై శాంతి ఆనందాలకు క్షీరధారలను కురిపించే కామధేనువై ఆశ్రిత పక్షపాతిగా ఆనందప్రదాతగా విశ్వంభరుడిగా దివ్యకాంతి చేత ప్రకాశిస్తూ అనంత గరుడ విశ్వక్సేనాది సమస్త పరివార జనాన్ని స్వామివారి యొక్క కైంకర్యం నిమగ్నమై ఉంటే అటువంటి కైంకర్యాలు స్వీకరించేటటువంటి స్వామికి కళ్యాణోత్సవ సేవను జరిపించేటటువంటి భాగ్యాన్ని ప్రత్యక్షంగా పొంది తిరుమల గిరులలో స్వామి ఎదురుగా ఆసీనులై స్వామివారి సేవలో పాల్గొనేటటువంటి భక్తవృందము, అదేవిధంగా వారి వారి గృహాల్లో ఉండే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తితో గోవిందనామస్మరణలు చేస్తూ వీక్షిస్తున్నటువంటి భాగవతములందరి కోసం ప్రతినిత్యము కూడా స్వామివారు స్వీకరించేటటువంటి ఘట్టం ఇది. శ్రీమన్నారాయణుని నిత్యం సేవించేటటువంటి ఆ శ్రీదేవి అమ్మవారు రమారూపంగా ఆ తల్లిని స్వామివారు సేవిస్తూ ఉండగా ఆ తల్లి వరలక్ష్మిగా
వ్యూహలక్ష్మిగా, అలర్మేలు మంగగా, వీరలక్ష్మిగా, సమస్తమైనటువంటి లక్ష్మీ స్వరూపంగా, భూమహాలక్ష్మిగా ఆ స్వామివారు సేవిస్తూ ఆ పరంధాముడు పెళ్లి కుమారుడిగా నిత్యము నూతన పట్టు వస్త్రాలన్నీ కూడా ధరించి శంఖచక్రధారి అయి నవరత్నహారాలు, స్వర్ణ కిరీటం, కమనీయమైన రమణీయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఆ స్వర్ణ సింహాసనం పైన ఆ పరమాత్మ దివ్య తేజస్సుతో విరాజమానంగా మలయప్పగా ఆ స్వామివారు అలరారుతూ ఉన్నారు. విశ్వాంతరాళల్లో నిండినటువంటి పరమాత్మ జీవుల్లో ఉండేటటువంటి ఆత్మ ఒక్కటేనని గుర్తించమంటూ మనకందరికీ కూడా ఆ స్వామివారు తెలియజేస్తూ కటివరద అభయహస్తాలతో స్వామివారి యొక్క ఆజ్ఞను మనమందరం కూడా స్వీకరిస్తూ ప్రతినిత్యం భక్తితో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించే భాగ్యాన్ని ప్రసాదించిన ఆ ఏడుకొండలవాడిని మనమంతా కూడా ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని స్మరించే భాగ్యాన్ని మనకందరికీ కూడా కలగజేశారు కదండి. మరి ఆ స్వామివారి కళ్యాణాన్ని చూడ్డానికి భక్తులైన మనకొక్కరికే కాదండి, దేవతామూర్తులకు కూడా ఎంతో అభీష్ట కలిగినటువంటిది. ఉదాహరణకు వకుళమాత ద్వాపర యుగంలో కృష్ణావతార సమయంలో చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుణ్ణి పెంచి పెద్ద చేసిన మాతృమూర్తియే యశోదాదేవి. ఆ బాల్యం నుంచి శ్రీకృష్ణుణ్ణి కంటికి రెప్పలా పెంచుతూ చిన్నప్పటి నుంచి కూడా ఎందరో రాక్షసులను సంహరించిన లీలల్ని మహిమల్ని అన్నీ చూసి ఆనందించిన ఆయన సాక్షాత్తు భగవంతుడే అని తెలియని యశోద మనసు తల్లడిల్లేదట. పాపం ఆవిడ పుత్రప్రేమతో తన చిన్ని కన్నయ్యకు ఎక్కడ ఏ ఆపద కలుగుతుందో అని అహర్హం బాధలతో అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. కానీ కంసవధనానంతరం ఆ కృష్ణుడు తల్లిదండ్రులైన దేవకీ వసువుల చెంతకు చేరాడు. వారి దగ్గరే ఆయనకు వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మరి యశోదమ్మ కృష్ణుడితో అంటుందట, చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణునికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యాన్ని నోచుకోలేదు కదా అని చింతిస్తూ ఉంటే యశోదాదేవి మనస్సును తెలుసుకున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ, అమ్మా నీవు ఏమాత్రం కూడా చింతించవలసినటువంటి పని లేదు, ఇప్పుడు పెంచి పెద్ద చేసినటువంటి చేతులతోనే స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించేటటువంటి భాగ్యాన్ని కలిగిస్తాను. అది ద్వాపర యుగంలో కాదు, తరువాతి కలియుగంలో వెంకటాచల శిఖరాలలో యోగినివై ఉన్న సమయంలో శ్రీనివాసుడు అన్న పేరుతో నేను నీ దగ్గరికి చేరుతాను. ఇప్పటి ఈ ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుణ్ణే అప్పటి ఆ వెంకటాద్రి మీద శ్రీనివాసుడై అవతరిస్తాను. ఆ సమయంలో నీ చేతుల మీదుగానే నా వివాహాన్ని జరిపించి ఆనందించి నన్ను సేవించే భాగ్యాన్ని పొందగలవని ఆ తల్లి యశోదను ఊరడించి వరమిచ్చాడట ఆ శ్రీనివాసుడు. స్వామివారు ఉభయనాంచారులకు జరిపించబోయేటటువంటి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని సమంత్రకంగా వేదమంత్రాలతో, ఆ వేదమంత్రాలు వినడమే పుణ్యం, మాంగళ్యధారణ కార్యక్రమాన్ని చక్కగా వీక్షిద్దాం. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని అమ్మవారిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం పానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ప్రసువాం ఓం అగ్నిరేదు ప్రథమో దేవతానాగుంసోऽస్య ప్రజాం చ్యుతమర్చపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యిధే యజ్ఞస్త్రీపౌత్రమఘన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజాం చ్యుతమర్చపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతాం యిధే యజ్ఞస్త్రీపౌత్రమఘన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజామస్యేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం యజ్ఞ స్వాహా. చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతిశ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా భోగం సువ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అతిథేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఇమాన్ లాజానామిత్యభికార్యాం. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతి సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాం తదగ్నిరనుమన్యతాం
यं नार्युपप्रोतेक्नौलाजा नावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रूतेक्नौलाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृतं सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन त्वमेवं देवसवितप्रसुवाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुरा तदग्गस्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं सुस्समिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ॐ यतस्य कर्मणोत्यरीरिचं यत्वान्यो न मिहाकरम् अग्निष्टस्विष्टकृत्वित्वान् सर्वज्ञस्विष्टकं सुहृतं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वशरनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रगानीं सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधानभित्वादनष्ट्वघृतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहो विस्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जहोमि अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः पर्हिवपनगाम्
పశ్చిమతః పరిధివపనగాం దక్షిణతః పరిధివపనగాం ఉత్తరతః పరిధివపనగాం పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేది గ్రంథిం విసృజ్యాం అపవుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధగో మరుతాం షుధగస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతి ఆదిత్యः సోమో నమః. త్రిగాగుషం జమదగ్నేః కస్య వష్కత్రిగాగుషం యద్దేవానాం త్రిగాగుషం తన్మే అస్తు త్రిగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రిగాగుషం ఆపోహిష్టామగ్భువస్తాన ఊర్చేత ధాతనాం మహేర్ణాగచక్షుషే యోవశ్వపదమోరసస్తస్య భాజగతేహనః వృషదీర్యవమాతరः తస్మా అరంగమామభోగస్య క్షయా గజన్వధ ఆపోదనగధాతనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధిదంతు మగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పగామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పగామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పగామి. అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పగామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదగామి. ఆజ్యోపహారం సమర్పగామి. సర్వోపచారాన్ సమర్పగామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. కష్ట నివారణ గోవింద గోవింద. వజ్ర మకుటధర గోవింద గోవింద. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం కైంకర్యపరులు లాజహోమాన్ని నిర్వర్తించారు. వరిపేలాలను అప్పాలను యజ్ఞేశ్వరుడికి ఆహుతిగా సమర్పిస్తూ జగన్మాతల పక్షాన కైంకర్యపరులు ఈ లాజహోమాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి పూర్ణాహుతి కైంకర్యాన్ని జరిపించారు. తదుపరి అంగంగా వారణమాయనం అనే కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. తాళ్లపాక వంశీకులు అక్కడ ఆసీనులయ్యారు. అదేవిధంగా స్వామివారి తరపున పసుపు వస్త్రాలను ధరించినటువంటి శ్రీ వైకానస కైంకర్యపరులు ఒక 2 నారికేళాలను దొర్లిస్తూ వారణమాయిరంలో పూలబంతుల ఆటగా
ఓం నమో వెంకటేశాయ. జగత్ కళ్యాణం కోసం నిత్య కళ్యాణ చక్రవర్తిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా వేంచేసినటువంటి స్వామివారు ఇరువైపులా ఉభయ నాంచారులు వేంచేపు చేస్తారు. ఈ వైవాహిక కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ సమస్తమైన ఉపచారాలన్నీ కూడా జరిపించిన తదుపరి ఉభయ నాంచారులు కూడా స్వామివారి ఇరుప్రక్కలకు వేంచేపు చేస్తారు. దానికి పూర్వమే మనం వీక్షిస్తున్నటువంటి మాలా పరివర్తన కైంకర్యం, ఆ సుందర సుమనోహర దృశ్యం మనందరం కూడా తిలకించగలుగుతున్నాం కదండి. స్వామివారు ధరించినటువంటి వస్త్రాలను చక్కగా వీక్షించండి. ఆ కాంతుల్లో ఆ పుష్పమాల, గజపుష్పమాల స్వామివారి భుజాల నుండి వ్రేలాడుతుంటే ఆ తోమాలను స్వామివారు ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి సమర్పించి మహా ఆనందంగా శ్రీదేవి అమ్మ ఇచ్చినటువంటి ఆ సంతోషకరమైనటువంటి కళ్యాణమాలను సంతృప్తిగా స్వామివారు స్వీకరించి ధరించారు. తమ సంతోషానికి ప్రతీకగా మెరుస్తున్నటువంటి దివ్యదేవేరి సాక్షాత్తు భూదేవి అమ్మవారి కంఠసీమకు ఆ దివ్యమైనటువంటి గజపుష్పమాలను కళ్యాణమాలగా సమర్పించి ఆ కళ్యాణ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇరువురు దేవేరుల యొక్క హృదయాల్లో ప్రకాశించే ఆనంద నిలయుడు సప్తగిరి సార్వభౌముడు స్వయంగా ఆ దివ్యమైనటువంటి కళ్యాణమాలను స్వీకరించడం చక్కగా సభక్తికంగా మనమందరం కూడా వీక్షించాం కదండి. భక్తులందరూ కూడా ఆనందంగా ఉండేటి ఈ శుభవేళలో గోవింద నామస్మరణలు చేస్తూ అదిగో చేతులు జోడిస్తూ స్వామివారిని వేడుకుంటూ ఉన్నారు. స్వామివారి పాదాలు పద్మాలే, అందుకే ఆ స్వామివారిని పాద పద్మాలనే మాటను వాడుతూ ఉంటారు. పద్మాలపై భక్తులు తేనెటీగల్లా వాడడం సహజమే కదండి. స్వామివారి పాద పద్మాల నుంచి తేనెలూరుతున్నాయంటున్నటువంటి భావనే విష్ణువో పదే పరమ మధ్వ ఉత్సహ అని ఋగ్వేదం చెబుతుంది. అర్చక స్వాముల వారు పరివేఠాన్ని ధరించారు. అక్షతారోపణం అనేటటువంటి దివ్య విశేషాన్ని తాను సంప్రదాయబద్ధంగా స్వీకరించేటటువంటి ఈ శుభ సందర్భంలో తనను నిరంతరం కొలిచినటువంటి ఆచార్య అన్నమయ్య యొక్క దివ్యమైనటువంటి పిడికిడ తలంబ్రాలు పెళ్లి కూతురు అనేటటువంటి సంకీర్తనను మనమంతా కూడా చక్కగా ఆ స్వామివారికి వీక్షిద్దాం. అదిగో చక్కగా వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి